గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన 3500 కోట్ల లిక్కర్ కుంభకోణంలో ప్రధాన సూత్రధారి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని, అక్రమంగా సంపాదించిన జగన్ ఆస్తులన్నింటినీ ప్రజలకు పంచాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ పేర్కొన్నారు. పిఠాపురం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే వర్మ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన లిక్కర్ వ్యవహారం పైన, అదేవిధంగా లిక్కర్ కేసులో అరెస్టైన వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి పైన మాజీ ఎమ్మెల్యే వర్మ మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి యొక్క ఆలోచనలు రప్పా రప్పా దేశాన్ని దోసుకోండి, రప్పా రప్పా రాష్ట్రాన్ని దోసుకోండి, రప్పా రప్పా లిక్కర్ను దోసుకోండి, రప్పా రప్పా భూములు దోసుకోండి, రప్పా రప్పా ప్రజలను దోసుకోండి. అది జగన్మోహన్ రెడ్డి యొక్క పార్టీ యొక్క సిద్ధాంతం. ఆ సిద్ధాంతంలో ఏదైతే మిథున్ రెడ్డి కాకినాడ జిల్లా ఇన్ఛార్జిగా ఉండి ఇక్కడున్న మైనింగ్ మాఫియా, భూమాఫియా అన్నీ కూడా ఇవాళ అతని కనుసన్నల్లోనే కాకినాడ జిల్లా అంతా జరిగింది. ఇక్కడ జరిగిన అవినీతి కార్యక్రమాలన్నింటిలో కూడా మిథున్ రెడ్డి యొక్క భాగస్వామ్యం ఉందని కూడా నేను తెలియజేస్తున్నాను. దాంట్లో భాగంగా కొడవల్లో ఏదైతే 330 ఎకరాలు మైనింగ్ ఇచ్చారో, విజయానందరెడ్డి మైనింగ్ ఉంది, ఆ మైనింగ్లో కూడా ముఖ్య పాత్రధారుడు మిథున్ రెడ్డి అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. 3200 కోట్ల రూపాయల అవినీతి లిక్కర్ స్కామ్లో ఆ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు అన్నారు, ఎక్కడ కూడా మన కార్డ్స్ అలౌ చేయట్లేదు, బ్యాంక్ కార్డ్స్, అదేవిధంగా ఫోన్పే అలౌ చేయట్లేదు, క్యాష్ కలెక్షన్ చేస్తున్నారు, ఈ కలెక్షన్ అంతా కూడా మరి ఇది అవినీతి జరుగుతుందని చెప్పారు. అదే అవినీతి ఇవాళ ప్రూవ్ అయింది. అందులో భాగస్వాములు అందరూ కూడా కసిరెడ్డి కంపెనీ చాలా రప్పారప్ప టీం, జగన్ రప్పారప్ప టీం అంటే లిక్కర్ స్కామ్ టీము, భూదోపిడీ స్కీము, రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలను దోచుకున్న స్కీము జగన్మోహన్ రెడ్డి రప్పారప్ప స్కీమ్ కాబట్టే, ఆ విధంగా అతను ప్రవర్తించాడు కాబట్టే ప్రజలు ఆయనకి రప్పా రప్పా అని 4 ఉతికి 11 సీట్లకు పరిమితం చేశారు. అంచేత ఇంత అవినీతి చేస్తున్నాడు కాబట్టి దీనికి ముఖ్య కారుడు, లీడరు అన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి కాబట్టి 3200 కోట్ల స్కామ్. అదేవిధంగా ఆయన ఏదైతే అక్రమార్జన లిస్టులు ఉన్నాయో ఆ అక్రమార్జన అంతా కూడా 1000 కోట్లు కూడా ప్రజలకు పంచిపెట్టవలసిన బాధ్యత ప్రభుత్వాన్ని ఉందని చెప్పి డిమాండ్ చేస్తూ, ఇంకా ప్రజల్లో తిరగడానికి సిగ్గుండాలి మీకు. మీ యొక్క అవినీతి కార్యక్రమాలు ఒక పక్కన బయటపడుతూ ఉంటే, ఒక పక్కన అరెస్టులు అవుతుంటే, జగన్మోహన్ రెడ్డి ఈరోజు ప్రజల్లో తిరుగుతాను, ప్రజల కోసం తిరుగుతా అంటున్నాడు. ఎక్కడా తిరగవలసిన అవసరం లేదు. సంక్షేమం ఒక పక్క, అభివృద్ధి ఒక పక్కతో చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నాడని చెప్తే